భద్రకాళి విజయ్ ఆంటోనీ గారి సినిమా. ఆయన సినిమాల్లో కాన్సెప్ట్‌లు చాలా బావుంటాయి. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా బావుంది. కాన్సెప్ట్ మాత్రమే బావుంది. ఆ మంచి కాన్సెప్ట్‌ని చాలా ఎఫెక్టివ్‌గా తీయడంలో డైరెక్టర్ అరుణ్ ప్రభు కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడు. శంకర్ గారిలాగా ఇండియన్ జియో పాలిటిక్స్ మీద ఒక పాత్ బ్రేకింగ్ మూవీని మన 'యముడు' సినిమా డైరెక్టర్ హరి గారిలాగా ఒక రేసీ స్క్రీన్ ప్లేతో తీయాలనుకున్నాడు డైరెక్టర్. ఆ విషయంలో ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా బాగానే సక్సెస్ అయ్యాడు. కానీ అసలు ప్రాబ్లం అంతా కూడా అతని ప్రీవియస్ ఫిల్మ్స్ లాగానే సెకండ్ హాఫ్‌లో వస్తుంది. అరుణ్ ప్రభుది యాజ్ ఏ డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమా 'అరువి' చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్‌లో చాలా మెలో డ్రామా ఎక్కువైపోయి రైటింగ్ కూడా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, 'అరువి' సినిమా కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. కానీ ఆ సినిమా సెకండ్ హాఫ్ రైటింగ్‌లోను, డైరెక్షన్‌లోను డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ టు దిస్ ఫిల్మ్ ఆల్సో. ఈ 'భద్రకాళి' అనే సినిమాలో సెకండ్ హాఫ్ అసలు నో బ్రెయినర్ అసలు. ఈవెన్ ఫస్ట్ హాఫ్‌లో కూడా లాజిక్స్ ఉండవు. కానీ ఆ యాక్షన్స్‌కి మనం కన్విన్స్ అవుతాం. అదే సెకండ్ హాఫ్ రైటింగ్ విషయానికి వస్తే ఫూలిష్ అంటే ఫూలిష్ రైటింగ్. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ కింద డైరెక్టర్ ఏం చెప్తాడంటే టెర్రరిస్టుల కన్నా పొలిటీషియన్స్ చాలా డేంజర్, అలాగే పొలిటీషియన్స్ కన్నా బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు చాలా డేంజర్, ఈ బ్యూరోక్రాట్స్ కన్నా ఈ బ్రోకర్స్ అంటే మీడియేటర్స్ ఉంటారు కదా లాబీయిస్టులు, వీళ్ళు చాలా డేంజర్ ఈ సమాజానికి అని చెప్తాడు. ఈ సినిమాలో డైరెక్టర్ మనం సమాజంగా ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యని కూడా టచ్ చేశాడు. అవి నిజం కూడా. కానీ వాటన్నిటిని తీసుకొచ్చి ఒక సింగిల్ పర్సన్కి కన్ఫైన్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు లోపం ఎక్కడ ఉంది అంటే వ్యవస్థల్లో ఉంది. జస్ట్ నువ్వు ఒక సింగిల్ పర్సన్ని ట్యాకిల్ చేసినంత మాత్రాన వ్యవస్థలన్నీ కూడా సెటరేట్ అయిపోతాయా? దట్టు సెకండ్ హాఫ్లో సినిమా కథ ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. ఒక హైరార్కీ వ్యవస్థల్లో ఉండి అందరినీ కంట్రోల్ చేయగలిగే ఒక పవర్ఫుల్ లాబీయిస్ట్ మీడియేటర్. వాడి యొక్క ఐడియాలజీ ఏంటంటే కేవలం ఎవరికైతే అర్హత ఉందో, సమర్థత ఉందో వాడు మాత్రమే పైకి రావాలి. కానీ ఈ గవర్నమెంట్స్ ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల, లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ రేషన్ ఇవ్వడం వల్ల ఎలాంటి సామర్థ్యత, అర్హత లేనివాడు కూడా పైకి వచ్చేస్తున్నాడు. వాడు కూడా మనతో సమానంగా అయిపోతున్నాడు అని చెప్తాడు. అందుకని నేను ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యి కొన్ని చట్టాలు తీసుకొస్తాను, కేవలం అర్హులు మాత్రమే బ్రతికేలాగా. ఇలాంటి ఒక పవర్ఫుల్ క్రూయల్ లాబీయిస్ట్ని ప్రెసిడెంట్ కాకుండా ఆపడమే హీరో లక్ష్యం. దీన్ని సెకండ్ హాఫ్లో దాదాపుగా 70 నిమిషాలకు పైగా లాగాడు డైరెక్టర్. మనకి తెలుగులో ఒక ఫేమస్ మేమ్ ఉంటుంది, అవన్నీ వద్దు డైరెక్ట్ పాయింట్కి రా అని. ఎగ్జాక్ట్గా సేమ్ ఫీలింగ్ నాకు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు. పోనీ విలన్ చాలా చెడ్డవాడు అని నిరూపించడానికి హీరో చేసే ప్రయత్నాలు చాలా రొటీన్గా ఉంటాయి. ఇది ఇప్పటికి నేను ఒక 100 సినిమాల్లో చూశాను అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏమిటంటే మన సమాజంలో సామాన్య ప్రజలని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రతి అంశాన్ని కూడా డైరెక్టర్ కరెక్ట్గా పట్టుకున్నాడు. కానీ దాన్ని ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాడు. దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి టూ మచ్ ఇన్ఫర్మేషన్, 2 డైలాగ్స్. మీరు సమాజంలో ఉన్న ప్రతి ప్రాబ్లం గురించి చెప్పేయాలంటే ఎక్కడ కుదురుద్ది? ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చెప్పాలి అనుకోవడం వల్ల ఫుటేజ్ ఎక్కువ తీయాల్సి వచ్చింది. ఫుటేజ్ ఎక్కువైపోవడం వల్ల సినిమా లెంగ్త్ అన్నెసెసరీగా పెరిగిపోయింది. లెంగ్త్ ఎక్కువైపోవడం వల్ల చాలా వరకు ఎమోషన్స్ ఇన్ఎఫెక్టివ్ అయిపోయాయి. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవడం, దానికి తోడు కథని రేసీ స్క్రీన్ ప్లేతో చెప్పాలనుకోవడం వల్ల కంటిన్యూస్గా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి, కానీ వాటి అర్థాన్ని మనం గ్రహించుకునే లోపే టకాటకమని ఇంకో 4-5 డైలాగ్స్ వచ్చేస్తాయి. ఒక మంచి డైలాగ్ని అర్థం చేసుకునే టైము ఆడియన్కి ఇస్తేనే యాజ్ ఏ డైరెక్టర్గా మీరు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని ఆడియన్స్ ఫీల్ అవుతారు. బట్ అవన్నీ కూడా రైటింగ్లో. వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం మేకింగ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ ఉంటాయి ఈ సినిమాలో. చిన్న చిన్న షార్ట్లకు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశారు ఈ సినిమాని. ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా ఊరు పేర్లు తెలంగాణ ఊరు పేర్లు పెట్టారు. కార్యాలయాల పేర్లు టీఎస్లో ఉంటాయి. ఈవెన్ కార్ నెంబర్లు కూడా రిజిస్ట్రేషను టీఎస్లోనే ఉంటాయి. ఈ సినిమా మాటల్లో మ్యాక్సిమం చాలా స్వచ్ఛమైన తెలుగును వాడారు. మీకు ఏ కోశానా కూడా ఇది ఒక డబ్బింగ్ సినిమా అనిపించదు. ఫిలిం మేకింగ్ ఆస్పెక్ట్లో అయితే ఎన్ని ఎఫర్ట్స్ కనిపించాలో అన్ని ఎఫర్ట్స్ కనిపిస్తాయి. ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 1989లో పల్లిపాడు అనే గ్రామంలో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా విజువల్స్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంత మంచి విజువల్స్ మీరు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోతే దొరకవు. మనం అనుకున్నట్టు నేచర్ రావాలి. నేచర్ అలా రావాలంటే అలా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది కేవలం విజన్ అండ్ పేషెన్స్ ఉన్న డైరెక్టర్కి మాత్రమే సాధ్యం. ఆ విషయంలో డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. నాకు ఈ మధ్య కాలంలో కంప్లీట్ సినిమా విజువల్స్ ఇంత బాగా నచ్చింది ఇంకో సినిమా లేదు. నాకు ఈ మధ్యనే వచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో మూవీలో సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం.
కానీ రెట్రో మూవీ కన్నా ఈ సినిమా విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ మ్యూజిక్. విజయ్ ఆంటోనీ గారే. ఒక్కటంటే ఒక్క ఇంపాక్ట్ఫుల్ బీజిఎం కూడా ఉండదు. మ్యూజిక్ చాలా అంటే చాలా ఓవర్ అయిపోయింది. మళ్ళీ నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది క్యాస్టింగ్. ప్రతి ఆర్టిస్టు కూడా ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు ఎక్సెప్ట్ విజయ్ ఆంటోనీ గారు. ఆయనకి యాక్టింగ్ రాదు, బట్ చాలా ప్యాషన్ ఉంది, చల్తా. అలాగే ముందు చెప్పినట్టుగానే ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా డైలాగ్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. అది కేవలం తెలుగు మాటల రచయిత గొప్పతనమే కాదు, మాతృక తమిళ మాతృకలో డైలాగ్స్లో ఆ బలం ఉండడం వల్ల అది తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా కనిపించింది. నాకు ఒక డైరెక్టర్ మీద గౌరవం ఎప్పుడు పెరుగుతుంది అంటే డైరెక్టర్కి విజువల్ సెన్స్ ఉండి రైటింగ్లో లాజిక్స్ ఉన్నప్పుడు. డైరెక్టర్ అరుణ్ ప్రభులో మంచి విజువల్ సెన్స్ ఉంది, కానీ లాజిక్స్ విషయానికి వస్తే మాత్రం హీ సో డంప్. ఈ సినిమా యొక్క కోర్ ఎమోషన్ ఏంటంటే హీరో వాళ్ళ తల్లి విలన్ వల్ల చచ్చిపోతుంది. విలన్ తన పవర్ అంతా ఉపయోగించి ఆమెకు న్యాయం జరగకుండా చూస్తాడు. అసలు ఆ తల్లి ఎలా చచ్చిపోయింది, విలనే చంపించాడా, చంపిస్తే ఒకవేళ ఆ అవసరం విలన్కి ఏముంది అన్న బేసిక్ లాజిక్స్నే మీరు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే సినిమాలో ఎమోషన్ ఎందుకు వర్క్ అవుతుంది సార్? ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఒక మంచి కర్రీ ఎలా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, తినాలి అనిపిస్తుంది, కానీ తిన్న తర్వాత అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. మంచి విజువల్స్, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంటుంది, మంచి కాస్టింగ్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో డంబ్ రైటింగ్ అండ్ లాజిక్స్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల సినిమా చాలా చప్పగా ఉంటుంది. దట్స్ ఇట్. జై హింద్.